భరత్ గారు భరత్ గారు చెప్పండి. మీరు అన్నట్టుగా బీద వాళ్ళు లేకపోతే పెద్ద ఏ ఉన్న ఎమ్మెల్యేలు ఎస్సీ ఎస్టీలలో ఎవరున్నారు ఒకళ్ళు ఇద్దరు పేరు చెప్పండి సార్, మేము చూద్దాం. వందల కోట్లు ఉన్నాయి సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు వివేక్ వెంకటస్వామిని బీదవాడు అంటారా, లేకపోతే వినోద్ వెంకటస్వామిని అంటారా? ఎవరు ఇందులో బిగ్ గా ఉన్న వాళ్ళు ఎవరు చెప్పండి సార్? కోట్ల రూపాయల ఆస్తులు ఇప్పుడు మన ఆయన వీరేశం గీరేశం వీళ్ళంతా చెప్పాలా పేర్లు? చెప్పండి సార్, ఒక రెండు పేర్లు చెప్పండి సార్. ఒకళ్ళు కాదు, విజయుడు ఆలంపూర్ ఎమ్మెల్యే కనుక్కోండి మీరు. ఓకే, ఎటువంటి పరిస్థితిలో ఉన్నారో మీరు కనుక్కోండి. కాంగ్రెస్ లో ఇప్పుడు అట్లాంటి మచ్చు తునుకలు సార్, అట్లాంటి ఒకళ్ళిద్దరు. అట్లాంటి ఇంకొక విషయం చెప్పాలి భరత్ గారు, ఇప్పుడు ఒక సందర్భం చెప్పాలి. ఎమ్మెల్యే గెలిచిన తర్వాత సంపాదిస్తారు. మందల సామ్యుల దగ్గర కూడా డబ్బులు లేవు ఎలక్షన్ గెలిచినప్పుడు. సరే ఇప్పుడు ఈ తర్వాత ఇప్పుడు ఈ 2 ఏళ్ళలో బాగా చేశాడు కానీ ఎలక్షన్ గెలిచినప్పుడు ఏం లేవు. రేవంత్ రెడ్డి చెప్పాడు 50,000 రూపాయలతో ఎమ్మెల్యే టికెట్ వచ్చిందని చెప్పి. భరత్ గారు, ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ మంత్రులకు వీళ్ళందరికీ ఇన్కమ్ ట్యాక్స్ కడుతుంది. ఈ ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు ప్రభుత్వం. వీళ్ళు చేసే దుబారాలకు వాటికి వీటికి ఇట్లా చాలా ఉన్నాయండి. ఒకవేళ ఇఫ్ ది గవర్నమెంట్ వాంట్స్ టు డూ సమ్ యాస్టిరిటీ అంటే కొంత పొదుపు చేయాలన్న ఆలోచన వస్తే బ్రహ్మాండంగా పొదుపు చేయొచ్చు. ఒక 6 నెలల్లో ఏడాది లోపల ఆర్థిక వ్యవస్థను ఘాటిలో పెట్టారు. సార్ ఇప్పుడు మనం ఏంటంటే 120 మంది 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 3 లక్షల జీతం అయినా అందరు కలిపితే నెలకు వచ్చే జీతాలు 4 కోట్లు. మన బడ్జెట్ 3 లక్షల కోట్లు. నెంబర్ కూడా చూడాలి. ఇక్కడ ఉద్యోగులకు సంబంధించి ప్రతి నెల 5,000 కోట్లు అవుతుంది ఉద్యోగులు పెన్షనర్స్ కలిపి. వీళ్ళది అయ్యేది 4 కోట్లు. మనం సరే వాళ్ళ జీతాలు కట్ చేస్తే ఎంత, నెల ₹1 కోటి మిగులుతుందేమో. మనం నేను చెప్పేది ఏంటంటే 4 కోట్లు 5 కోట్లు అవుతుంది ఎమ్మెల్యే ఎమ్మెల్సీ జీతాలు. ఉద్యోగ జీతాలు 5,000 కోట్లు అవుతాయి నెలకు. పబ్లిసిటీ మీద నెలకు 5,000 కోట్లు అవుతాయి. నేను 5,000 కోట్లు ఇవ్వద్దు అనట్లేదు. ఉద్యోగుల గురించి డిబేట్స్, పెన్షన్ల గురించి డిబేట్ పెడుతుంది నేను చెప్పేది ఏంటంటే సిస్టంలో ఒక 10 మంది ఎమ్మెల్యేలు కూడా కరప్షన్ చేసే పరిస్థితి రాకూడదు. వాళ్ళకు వచ్చిన జీతంతో ఛాయ్లు, టిఫిన్లు లేకపోతే ఇంటికి వచ్చిన వాళ్ళకి సర్వ్ చేసే విధంగా కావాలి. రాపోల ఆనంద్ భాస్కర్ ఉండేవాడు రాజ్యసభ ఎంపీ. ఇప్పటికీ రాజ్యసభ ఎంపీగా చేశాడు 6 సంవత్సరాలు. ఆయన ఫైనాన్షియల్ స్టేటస్ ఏంది? గుమ్మడి నర్సయ్య ఫైనాన్షియల్ స్టేటస్ ఏంది? కొందరు చాలా మంది అంటే కొందరంటే వాళ్ళకి వద్దా జీతాలు? వాళ్ళది ఏంది పరిస్థితి? మరి వాళ్ళకి ఎట్లా? ఎమ్మెల్యే ఎమ్మెల్సీ జీతం ఉన్నప్పుడు అందరికి సమానంగా ఉండాలి కదా. ఇప్పటికీ ఎమ్మెల్సీలు రిటైర్డ్ ఎమ్మెల్సీలు చాలా మంది వస్తారు. మీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు పాతూరు సుధాకర్ రెడ్డి తీసుకురావాలి సార్. భరత్ గారు, ఒక మౌలికమైన మార్పు తీసుకురావాలి. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఉన్నాడండి, ఒక టర్మ్ ఎమ్మెల్యేగా చేస్తే ఇంకొక టర్మ్ వరకు అతనికి పెన్షన్ ఇవ్వచ్చు. కానీ సచ్చేంత వరకు వాళ్ళకి వాళ్ళ కుటుంబాల సభ్యులకి ఇదేం సార్ ఈ పెన్షన్లు ఏంటి సార్? మరి వాళ్ళు ఆపినారా? 5 సంవత్సరాల కోసం పనిచేసినారు అంటే వాళ్ళ నెంబర్ ఎంత చేసినా మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలో 100 మంది 150 మంది ఉంటారు. 100 మంది 150 మంది ఉంటారు. అది లేదు సార్. ఏ 100-200 మంది చాలా ఎక్కువ ఉంటారు సార్. ఎంత మంది ఉంటారు చెప్పండి? ప్రతి సంవత్సరం ప్రతి టర్మ్ లో 119 పోతే మళ్ళా గెలుస్తారు కదా. 6 సార్లు 7 సార్లు గెలిచే వాళ్ళు ఉన్నారు కదా. ప్రతి ఒక అసెంబ్లీ టర్మ్ కి 50 మంది మాజీ ఎమ్మెల్యేలు అవుతారు. 5 సంవత్సరాలకి 50, సంవత్సరానికి 10 మంది ఎక్కువ అవుతారేమో. దానిలో చనిపోతే ఉండనే ఉండదు సార్. దాని వల్ల మొత్తం పరిష్కారం వస్తుందని కాదు నేను అనేది. ఇప్పుడు ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు వచ్చే జీతాలకు సంబంధించి 4 కోట్లు 5 కోట్లు ఖర్చు. ఉద్యోగుల జీతాల మీద పడి ఉద్యోగుల జీతాలకి నెలకు 5,000 కోట్లు ఖర్చు అవుతుంది సార్. ఇది నెలకు 5,000 కోట్లు ఉద్యోగులు పెన్షన్లకు అయ్యేది 60,000 కోట్లు సంవత్సరానికి. అయినా అది ప్రభుత్వ బాధ్యత అని చెప్తున్నాను నేను. అయినా అది ప్రభుత్వ బాధ్యత. ఎమ్మెల్యే ఎమ్మెల్సీల పెన్షన్ రద్దు చేస్తే ప్రభుత్వాన్ని 2 కోట్లు 3 కోట్లు. ఒక్కసారి సీఎం సభ పెడితే బస్సుల్లో తరలించడానికి కాదా ఖర్చు? వాటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి మనం. దుబారా నిజమే భరత్ గారు, అవునా కదా? ఒక సీఎం సభ పెడితే బస్సుల్లో ఇప్పుడు మొన్న రైతు సమితి అని బస్సుల్లో తరలించడానికి 2-3 కోట్లు కాదు ఏ సీఎం ఉన్నా. ఆ దుబారాన్ని అరికట్టండి. ఇది సొల్యూషన్ కాదు. నేను అనేది ఏంటంటే మీడియాలో మీరున్నారు, మాట్లాడే స్వేచ్ఛ ఉంది. సామాజిక సమస్యల రుగ్మతలో భాగంగా ప్రీబీస్ గురించి మాట్లాడుతున్నారు. మేము మాట్లాడక ముందే, ప్రస్తావన చేయక ముందే సమాజం ముందర, ప్రజల ముందర మమ్మల్ని దోషిగా నిలబెట్టి దోచుగా తింటున్నటువంటి వారిగా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లను చిత్రీకరించేటువంటి ఒక దుర్మార్గపు. అదే చెప్తాను నా ఇనిషియల్ రిమార్క్ లోనే చెప్పి నేను. ప్రభుత్వం ఏం చేస్తుందంటే పెన్షన్ల మీద, సర్వింగ్ ఎంప్లాయీస్ మీద కామన్ ప్రజల్ని ఉసుగొలుపుతోంది. వీళ్ళకేనా అని చెప్పి.
అందుకని నేను చెప్పే స్టార్టింగ్ లో ఏంటంటే వాళ్ళకి ఇచ్చేది రిటైర్మెంట్, వాళ్ళకి ఇచ్చేది వాళ్ళు దాచుకున్న సొమ్ము. Yes, జీపీఎఫ్ అన్నది మీరు దాచుకున్న సొమ్ము. Yes, sir. ప్రభుత్వం మీది మీకు ఇస్తుంది, మేము మీది మీకు ఇవ్వడానికి ఇబ్బంది ఏంది? గ్రాట్యుటీ అన్నది ప్రైవేట్ లో కూడా ఉంది, గ్రాట్యుటీ కదా. ఇవాళ భరత్ గారు వాళ్ళ డిప్యూటీ సీఎం గారు ఏం అందుకని చెప్తారంటే నేను కామన్ పబ్లిక్ కి క్లారిటీ ఇస్తున్నా. రిటైర్మెంట్ Yes. ద్వారా వచ్చే బెనిఫిట్స్, గ్రాట్యుటీ, పిఎఫ్ అన్నది వాళ్ళు దాచుకున్న సొమ్ము. అది లీగల్ గా ప్రభుత్వం ఎక్కడి నుంచో ఇవ్వదు, కొత్తగా ఇచ్చేది. ఇవాళ 100% హ్యాట్స్ ఆఫ్ టు యువర్ ఒపీనియన్ సార్. ఇప్పుడు భరత్ గారు ఇవాళ డిప్యూటీ సీఎం గారు చనిపోతే 1,20,00,000 ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చే విధంగా చేసినాము, ఇద్దరికి చెక్కులు ఇచ్చి వచ్చినాము, చచ్చిపోతే అన్నారు. చచ్చిపోయే విధంగా చంపుతున్న వారిగా ఇలా ప్రభుత్వమే కత్తి పట్టుకొని నరుకుతున్నట్టుగా ఉంది కదా పెన్షనర్స్ ని. 72 మంది చచ్చిపోతే వాళ్ళ మాట ప్రస్తావన ఒక్క మాట మాట్లాడలేదే డిప్యూటీ సీఎం అసెంబ్లీలో. అంత పాపం చేసినామా మేము? అంత దేశద్రోహం చేసినామా? అంత రాజ్యద్రోహం చేసినామా? అంత అంటరాని వాళ్ళం అయిపోయినామా? మేము సేవ చేస్తే కదా మీ పథకాలను పబ్లిక్ లోకి వెళ్ళిపోయింది, చేర్చింది. 35 ఏళ్ళు కదా మేము సేవ చేసింది. ఇవాళ మాకు ఇచ్చే డబ్బుల కాడికి వచ్చే వరకు అప్పులు గుర్తొస్తాయి, ఖర్చులు గుర్తొస్తాయి, పొదుపు గుర్తొస్తుంది. మీరు చేసే దగ్గర ఏది గుర్తురాదు. ఈ ముఖ్యమంత్రి గారే కదా భరత్ గారు అన్నది. కడుపు కట్టుకుంటే 40,000 కోట్లు ఇట్లా తీర్చేస్తా, కట్టేస్తా, ఇచ్చేస్తా అన్నాడు కదా. మరి 2.5 ఏళ్లుగా కట్టుకోలేకపోతున్నారా? ఇలా రాజకీయ పార్టీల నాయకులను, ఎమ్మెల్యేలను జీతాలు తగ్గించాలి వద్దని మేము చెప్పట్లేదు. పరిపాలన లోపల ప్రజాస్వామ్యానికి ఒక రాజకీయ వ్యవస్థ అవసరం, అది కాదనడం లేదు. బ్యూరోక్రసీ మేము కూడా అవసరమే కదా. జ్యుడిషియరీ, బ్యూరోక్రసీ, లెజిస్లేచరు, ఫోర్త్ ఎస్టేట్, మీడియా, మీరు అందరూ అవసరమే కదా. మరి ఆ రకంగా చూసినట్టు ఇందాక మీరు అన్నారు, తప్పేముందల్లా. ఇప్పుడు రుణమాఫీ చేసినట్టు ఒక హౌస్ లోను, ఒక ఎడ్యుకేషన్ లోను ఎందుకు మాఫీ చేయరని అడుగుతా ఉన్నారు. లక్షల కోట్లు అదాని, అంబానీ లాంటి వాళ్ళు నేనంటే సెటరిక్ అన్నాలేండి, వద్దు. హౌసింగ్ కాదు, వాస్తవం అది. అది కూడా వస్తుంది డిమాండ్. సార్ రేపు పొద్దున డిమాండ్ కూడా వస్తుంది. ఎందుకు మేము అర్హులం కదా, మేము సంపాదించుకున్నామా? అప్పుడు ఏమైందంటే 2007లో ఒకసారి రుణమాఫీ చేస్తే అయిపోయింది, కానీ ప్రతిసారి ఎలక్షన్ ముందు అందరు లోన్లు అవసరం లేని వాళ్ళు కూడా లోన్ తీసుకొని ఎట్లాగో గవర్నమెంట్ రుణమాఫీ చేస్తుందని చేయించుకుంటారు. రెగ్యులర్ ప్రాక్టీస్ సార్, అది అయిపోయింది. అంటే తప్పు. బ్యాంకులు లోన్లు ఇవ్వట్లేదు అసలు రైతులకి. అసలు అవసరం ఉన్న వాళ్ళకి నష్టం జరుగుతుంది. 1,00,000 రూపాయలు అప్పు చేస్తే పరువు తీస్తారు, 10 సార్లు ఫోన్ చేస్తారు. ఇది ఒక సగటు ఉద్యోగి జీవితం. ఇది ఇలా అనేక రకాలైనటువంటి భ్రష్టు పట్టినటువంటి సామాజిక కుళ్ళిపోయిన సమాజాన్ని ఎక్కడి నుంచి మొదలు పెట్టాలనేది అర్థం కాని పరిస్థితుల్లో ఇలా పెన్షనర్స్ చేరుకున్నారు, ఉద్యోగులు చేరుకున్నారు, ఉపాధ్యాయులు చేరుకున్నారు. అక్కడ కూర్చున్న మా సుధాకర్ అన్న ఆ రోజుల్లో వ్యవస్థకు ఇప్పటి వ్యవస్థకు ఎంత వ్యత్యాసం ఉందో ప్రత్యక్షంగా అనుభవిస్తున్నటువంటి వ్యక్తిగా కనబడుతున్నారు. సుధాకర్ గారు పెన్షనర్ అసోసియేషన్ నుంచి ఉన్నారు. సో